వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. నేను మీ రచన. సో ఈ రోజు అయితే న్యూ భీమవరం భోజనాలు రెస్టారెంట్ కి అయితే వచ్చాము. సో భీమవరం భోజనాలు అని అంటే భీమవరంలో ఉన్నది కాదు, భీమవరంలో లేదు, ఇది హైదరాబాద్ లో KBHP దగ్గర KBHP 9th ఫేస్ లో భీమవరం భోజనాలు అని. సో మనకి ఇట్లా స్పెషాలిటీ ఏంటంటే ఇంత ముందు నువ్వు చికెన్ బిర్యానీ అని మటన్ బిర్యానీ అని చాలా తిన్నావు, లావ్ అయిపోయావు. సో ఇది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ లాంటిది కాదు. సో ఇది వచ్చేసి ఊరలో మొత్తం సీ ఫుడ్, అలాగే ఎన్నో రకాల రైస్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్కువ సీ ఫుడ్ అండ్ మంచి నాటుకోడి అండ్ బోటి, ఇలాంటి మన తెలంగాణకి మంచి నచ్చే ఫుడ్ ఇది, మెచ్చే ఫుడ్ ఇది. సో చూసారు కదా, నాకైతే ఎంట్రీలా రాగానే అయితే నాటుకోడి కనిపించింది. నాటుకోళ్ళు అయితే ఉంచి మంచి పుంజులు అయితే ఉన్నాయి. నాకైతే చాలా ముద్దుగా అనిపించింది నాటుకోడి. సో లోపల కూడా ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. చూసారు కదా నాటుకోడి ఎంత క్యూట్ గా ఉందో, నాకైతే రాగానే చాలా బాగా నచ్చింది నాటుకోడి. సో చూడండి, నచ్చడం కాదు, సో లోపలికి వెళ్ళి టేస్ట్ కూడా చేద్దాం రండి. సో ఇక్కడ కొటేషన్ కూడా ఉంది, రాగానే మనకి లోపల అయితే ఉంటుంది బ్రహ్మానందంది. సో న్యూ భీమవరం భోజనాలు. సో కొటేషన్ ఏంటంటే బయట చెప్పండి, లేదంటే మాకు చెప్పండి. సో బాగుంటే మీరు ఒకసారి తిని చూడండి, అప్పుడు బాగుంటే బయట చెప్పండి, లేదంటే వీళ్ళకి చెప్పండి. సో మనకి ఇక్కడ మెనూ కూడా ఉంది. అంటే 299కే మనకి ఇక్కడ 3 కర్రీస్ ప్లస్ 3 రైస్ అయితే ఇస్తారు. అంటే కర్రీస్ కూడా మన ఇష్టం, అంటే ఫిష్ కూడా ఉంటుంది, అలాగే మనకి ఎన్నో రకాల సీ ఫుడ్, ప్రాన్స్ కానివ్వండి, క్రాప్స్ కానివ్వండి, ఇలా ఎన్నో రకాల సీ ఫుడ్ ఉంటుంది. అలాగే నాటుకోడి, అలాగే మనకి బోటి, ఇలాంటి ఫ్రైస్ కూడా మంచి ఫ్రైలు ఉంటాయి. అలాగే 399కి వచ్చేసి మనకి నార్మల్గా ఒక 5 కర్రీస్ ప్లస్ 3 అంటే రైస్ అయితే అన్లిమిటెడ్ రైస్ ఉంటుంది. అలాగే మనకి 499కి వచ్చేసి అంటే 1 2 3 4 5 6 7 కర్రీస్ ప్లస్ అలాగే రైస్ కూడా అన్లిమిటెడ్ రైస్ ఉంటుంది. సో ఇలా రైస్ వచ్చేసి మనకి ఏంటంటే నార్మల్గా బగారా రైస్ అని, జీరా రైస్ అని, వైట్ రైస్ అని, పులిహోర రైస్, ఇలా ఎన్నో రకాల రైస్ ఉంటాయి కదా, అలా రైస్ కూడా ఉంటుంది. లేదు నాకు నార్మల్గా చికెన్ బిర్యానీ కావాలనుకుంటే అది కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్. మెనూ చూసారు కదా, ఎన్నో రకాల వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇలా కర్రీసే కాదు, రైసే కాదు, వీళ్ళ దగ్గర ఇంకెన్నో కూల్ డ్రింక్స్ కానివ్వండి. సో చాలా స్పెషల్. సో ఇది కూడా లాస్ట్ కి టేస్ట్ చేద్దాం, అంత తిన్న తర్వాత జున్ను ట్రై చేద్దాము. సో లోపల కూడా ఎలా ఉంది ఏంటి అనేది అయితే లోపలికి వెళ్ళి కూడా చూసేద్దాం. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసి అయితే సెల్ఫ్ సర్వీస్ అంట. సెల్ఫ్ సర్వీస్ అంటే కొంచెం మనకి జిగ్జాగ్ ఉంటుంది, కానీ ఇక్కడ అలా ఉండదు. సిస్టమేటిక్ గా ఒక టోకెన్ తీసుకొని మనం అక్కడికి వెళ్ళే చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి కర్రీస్, ఇన్ని కర్రీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో అంటే ప్రతి ఒక్క కర్రీ మనకి షాంపిల్ అయితే ఇక్కడ పెడుతూ ఉంటారు. సో మామిడికాయ ఫిష్ కర్రీ అని, అలాగే నార్మల్గా ఫిష్ కర్రీ అంటే మళ్ళీ ఫిష్ ఫ్రై. ఇప్పుడు మా లివర్ ఇక్కడ వచ్చేసి మనకి లివర్ ఉంటుంది, అలాగే మటన్ బోటీ ఉంటుంది, ప్రాన్స్ ఉంటుంది, క్రాప్స్ ఉంటుంది, అండ్ చికెన్ కర్రీ ఉంటుంది, చికెన్ ఫ్రై ఉంటుంది, అలాగే మనకి ఫిష్ ఫ్రై అని, ఇప్పుడు ఇది వచ్చేసి చికెన్ ఫ్రై, ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది. సో మనకి సో ఇంకా ఎన్నో వెరైటీ ఐటమ్స్ అయితే వస్తున్నాయి, అవి కూడా చూపిద్దాం. ఏంటంటే మనకి సెల్ఫ్ సర్వీస్. సో నార్మల్గా ఫస్ట్ టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి నచ్చిన కూర ఏదైనా అంటే లేదంటే స్టార్టింగ్ చెప్పేస్తే వాళ్ళు ఒక టోకెన్ లో సిస్టమేటిక్ ఇస్తారు. నార్మల్ ఇష్టం ఏ కర్రీ అయినా తీసుకో, సేమ్ రేట్ ఉంటుంది, సేమ్ ప్రైస్ ఉంటుంది. సో నార్మల్ ఒక 3 కర్రీస్ తీసుకున్నాం అనుకో 299 మాత్రమే. సో అట్లా మనకి రైస్ అయితే అన్లిమిటెడ్. యా, అండ్ మనకి 299 అంటే కొందరు ఎక్కువ కూడా అనుకోవచ్చు, కానీ దానంత సాటిస్ఫాక్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో నార్మల్ ఇంకా మనకి ఇక్కడ సీ ఫుడ్, ప్రతి ఒక్క సీ ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. ప్రాన్స్ కానీ అండ్ క్రాప్స్ కానీ, ఇంకా నీకు ఎన్నో వెరైటీస్ కనిపిస్తున్నాయి. బోటి, లివర్, ఇలాంటి అండ్ మనకి నాటుకోడి, ఇట్లాంటి ప్రతి ఒక్కటి ఉంది. ఇంకా చేపల పులుసు, నాటుకోడి ప్లస్ మళ్ళీ చేపల పులుసు, అంటే సీ ఫుడ్. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఏంటంటే సీ ఫుడ్ చాలా స్పెషల్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూస్తే నోరూరిపోయేలాగా ఉంటుంది, టేస్ట్ కూడా అంత విధంగా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. సో అండ్ మనం కూడా ఒక ఆర్డర్ అయితే తీసుకుందాం ముందుగా. హాయ్ మేడం. మీ పేరు? దీపక్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడేనండి, హఫీజ్పేట. ఇక్కడేనా? సో ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి? ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైమా? సో ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుందండి. నేను బాగా రివ్యూస్ చూశాను.
ఓకే, రివ్యూస్ చూసి వచ్చారా? రివ్యూస్ చూసి వచ్చాను. సో చాలా బాగా అనిపించింది. సో బేసిక్ ప్యాక్ తీసుకున్నాను, అసలు తినలేస్తానో లేనోనని. బట్ అక్కడ అన్ని వెరైటీస్ చూస్తే అన్ని తినాలని ఉంది. అన్ని తినాలని ఉంది. బట్ టేస్ట్ అయితే ప్రెసెంట్ చాలా బాగుందండి. చాలా బాగుంది. సో అంటే ఎవరైనా మీకు చెప్పారా ఇక్కడ బాగుంటుంది లేకపోతే నార్మల్ రివ్యూస్? ఫుడ్ బ్లాగ్స్ చూస్తుంటాం కండి. సో అందులోనూ మంది ఇది చాలా హైయెస్ట్ గా వచ్చింది. సో దాన్ని ఒకసారి ట్రై చేద్దాం, ఇక్కడే ఆఫీస్కి వెళ్ళే దారిలో ఉంటుంది కదా అని చెప్పేసి ఈరోజు ట్రై చేశాను. సో డైలీ ఒక నార్మల్ గా రీల్స్ చూస్తా ఉంటే మీరు వస్తా ఉంటారు కదా, సో డైలీ ఏదో ఒకటి ట్రై చేస్తా ఉంటారా లేకపోతే? అంతే మేడం, అంటే ఫుడ్ నేను బేసిక్ గా. సో ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది, ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నాను. దీని ఓల్డ్ బ్రాంచ్ అప్పుడు ట్రై చేశా కానీ అక్కడికి మళ్ళీ అంత దూరం వెళ్దాం అనుకుంటే రీసెంట్ ఇక్కడే ఓపెన్ చేశారని తెలిసింది. మీకు దగ్గర ఇప్పుడు దగ్గర ఉంది, పక్కనే ఉంటుంది కదా అని చెప్పేసి ఇక డైలీ విజిట్ అవ్వాల్సి వస్తుంది. అంతేనా? ఇప్పటి నుంచి డైలీ కస్టమర్? అంతేగా మేడం. ఓకే, క్వాంటిటీ ఎలా ఉంది? సఫిషియెంట్ అండి, ఎందుకంటే క్వాంటిటీ అంటే అన్లిమిటెడ్ కదా. సో ఎన్నంత పెడతారు, అందులో డౌట్ ఏం లేదు. గ్రేవీ కూడా అడిగినంత పెడుతున్నారు. సో నో ఇష్యూస్. ప్రైసెస్ రీజనబుల్ అండి. సో 3 కర్రీస్ పెట్టేసుకొని ఇంత అన్లిమిటెడ్ పెట్టాలంటే రీజనబుల్ గానే ఉన్నట్టు. అంతే మేడం. చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుందండి. ఓకే, సో పబ్లిక్ ఏం చెప్తారు మీరు? విజిట్ చేయాలండి, టేస్ట్ చేయాలి కాబట్టి. టేస్ట్ బాగుంది, సో తినే వాళ్ళకి బాగుంటుంది. అంతే మేడం. అంతే మేడం, అన్లిమిటెడ్ మేడం. సో ఆటోమేటిక్గా అన్ని బాగుంటున్నాయి. టేస్ట్ కూడా ఎవర్ గ్రీన్ చాలా బాగుంది. సో కంపేరింగ్ టు అదర్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 3 కర్రీస్ అన్లిమిటెడ్ చాలా ఈజీగా తినొచ్చు. ఎందుకంటే బేసిక్గా బయట ఏ బిర్యానీ తీసుకున్నా 350, 250 అలా ఉంటున్నాయి. ఇది 299లో అన్లిమిటెడ్ 3 కర్రీస్ వస్తున్నాయి. సో ఈజీనే. అంతే మేడం. థ్యాంక్స్ మేడం. సో ఎక్కడి నుంచి వచ్చారు? నేను బిహెచ్ఎల్ నుంచి వచ్చాను. ఓకే, ఏం ఆర్డర్ చేసారు? నేను 620 కాంబో ఆర్డర్ చేశాను. 7 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. 7 టైప్స్ కర్రీస్. సో నార్మల్ మీరు ధనం 3, మీరు 3, ఆయన 3, 4. ఓకే, సో ఎలా ఉందన్న? టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఓకే, సో మీ పేరేంటి? నా పేరు అబ్దుల్. సో టేస్ట్ కానీ, ఆ క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ ఎలా ఉంది? బాగుంది, చాలా సో బాగుంది. నార్మల్ ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? నేను ఈరోజే ఫస్ట్ టైం వచ్చాను, ఈరోజు first time. చూసి వచ్చాను. బాగుందని చెప్తే చూసి వచ్చాను. సో మరి ప్రైసెస్ ఎలా ఉన్నాయి? రీజనబుల్ ఉంది, వర్త్. 7 టైప్స్ ఆఫ్ కర్రీస్ అంటే రీజనబుల్. 7 టైప్స్ ఆఫ్ కర్రీస్ అంటే రీజనబుల్ ఉంది. చేపల పులుసు ఇచ్చారు. సో ఇక్కడ సీ ఫుడ్ ఎక్కువ ఫేమస్ అని. అవును. సీ ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫిష్, చేపల పులుసు చాలా బాగుంది. బాగుంది. చేపల పులుసు అయితే అదిరిపోయిందంట. అవును. ఓకే, థాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో ఎక్కడి నుంచి వస్తారు? నేను బిహెచ్ఎల్ అండి. ఏమేమి ఆర్డర్ చేసిరండి? 7 కర్రీస్ కాంబో. ఇప్పుడు మీరు తినేటి ఏంటండి? ఇది చిన్న గుడ్లు, కరివేపాకు, కోడి సంథింగ్, క్రాబ్, ఫిష్, లివర్, మటన్ హెడ్. ఓకే, సో టేస్ట్ ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. బాగుంది. సో క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ ఎలా ఉంది? పర్లేదన్న, మళ్ళీ బాగానే. రైస్ కూడా మనకి ఇక్కడ అన్లిమిటెడ్ రైస్ 3 టైప్స్ ఆఫ్ రైస్ ఉన్నాయి కదా. అవును. రైస్ ఎలా ఉంది మరి? రైస్ కూడా బాగుంది, క్వాలిటీ బాగుంది. సో తినొచ్చేటట్టే ఉంది. ఇది నేను సెకండ్ టైం రావటం. మొన్న 3 days బ్యాక్ వచ్చాను, ఫిష్ తిన్నా, బాగుంది. అందుకే మళ్ళీ మా ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చాను. మరి ప్రైసెస్ ఎలా ఉన్నాయి? ప్రైస్ రీజనబుల్ అన్న. రీజనబుల్ ఉన్నాయి. సో రైస్ క్వాలిటీ కానీ, ఆ చికెన్ క్వాలిటీ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? పర్లేదన్న, బాగానే ఉంది. సీ ఫుడ్ బాగుంది, అదే ఇక్కడ ఫిష్ seafood బాగుంది. చాలా ఫేమస్. అవునవును, ఫిష్ అయితే బాగుంది అన్న. బాగుంది. అంటే మనకి ఇంకా ఫిష్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అవును, చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంకా prawns అక్కడికి వెళ్తే ఉంది, కన్ఫ్యూజ్ అవుతాం, ఏది తీసుకోవాలో అర్థం కాదు. ఇప్పుడు బాగుంది. ఫిష్ కర్రీ డిస్ప్లే పెట్టిర్రు ఒక 10-20, అది ఏ మొక్క తీసుకోవాలో అర్థం కాదు. సో టేస్ట్ అయితే ఓవరాల్ గా బాగుంది. బాగుంది. సో ఎక్కడి నుంచి వస్తున్నారు? మియాపూర్ నుంచి వస్తున్నారా? సో రెగ్యులర్ ఇక్కడ తింటూ ఉంటారా? ఇది ఫస్ట్ టైం? రెగ్యులర్గా వస్తూనే ఉంటాం. సో నార్మల్ ఎలా ఉంది అనుకో టేస్ట్? టేస్ట్ ఓకే, ఫైన్. టేస్ట్ ఓకేనా? మరి ప్రైజెస్ ఎలా ఉంది? ఇది రీజనబుల్ ప్రైజెస్. సో నార్మల్ మీరు ఏమేమి ఆర్డర్ చేస్తారు నాన్ వెజ్ లో? అందులో ఏ ఐటమ్స్ ఐటమ్స్ మనకు ఆ రోజు కన్వీనియన్ పెట్టి మనకి ఏది నచ్చితే అది తీసేసుకోవాలి. సో మనకి నచ్చింది తీసేసుకోవాలి. స్పెసిఫిక్ ఐటమ్ అంటే ఏముండదు ఇంకా. సో మీరు చికెన్ అలాంటివి ఆర్డర్ చేస్తారా? చికెన్ ఫిష్ కూడా ఆర్డర్ చేస్తారు కదా. సో ఫిష్ ఎలా ఉంది? ఫిష్ ఇంకా స్టార్ట్ చేయలేదు, టేస్ట్ బాగానే ఉంటుందండి, అందులో డౌట్ లేదు. బాగుంటుంది. సో నార్మల్ ప్రైజెస్ కానీ, రైస్ క్వాలిటీ కానీ అవి ఎలా ఉన్నాయి? బాగుంది, రైస్ క్వాలిటీ బాగుంది. కర్రీస్ మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం కాబట్టి నాటుకోడి బాగుంది, తలకాయ మాంసం బాగుంది. అండ్ రైస్ కూడా 3 టైప్స్ ఆఫ్ రైస్ కదా. సో రైస్ కూడా ఎలా ఉంది? రైస్ కూడా బాగుంది, బాగుంది. రైస్ బాగుంది.
క్వాలిటీ ఉంది. నార్మల్ చూసే వాళ్ళకి ఏం చెప్తారు? చూస్తే యాక్చువల్గా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రోడ్లో ఎంటర్ అయ్యంగానే ఒక 3-4 హోటల్స్ చూసుకుంటూ వచ్చాము. ఫస్ట్ అక్కడ చూడంగానే భీమవరం అని ఉంది. భీమవరం అంటే మేము లాగేసాం. భీమవరం అంటే భీమవరమా? అటు సైడే ఈస్ట్ గోదావరి. ఓకే. సో సో అక్కడ మాకు ఉన్నట్టే ఉందా మరి? ఈస్ట్ వెస్ట్ అక్కడ జనాలు అందరూ కూడా భీమవరం అంటే వచ్చేస్తారు. అవును. సో ఫస్ట్ థింగ్ అది. కాకపోతే ఖాళీగా ఉంది ఏంటర్ బాబు అనుకున్నాం. అయితే వస్తున్నారు, అప్పుడే స్టార్ట్ అవుతున్నట్టున్నారు. మేము తొందరగా వచ్చినట్టున్నాం. సో వచ్చిన తర్వాత ఇప్పుడు నిండిపోయారు అంతా. సో కర్రీస్ భీమవరంలో ఉన్న టేస్టే ఉందా మరి ఇక్కడ హైదరాబాద్ లో? ఉంది. భీమవరంలో ఇంకా చేపల పులుసు చాలా ఫేమస్ అని వింటాం. ఫేమస్. అవును, ఇక్కడ ఇలా మాకైతే చాలా నచ్చింది. మరి మీకు ఎలా ఉంది? బాగుంటుందండి. ఇంకా స్టార్ట్ చేయలేదు. మిగతా కర్రీస్ అన్ని బాగున్నాయి. ఫిష్ కర్రీ కూడా బాగానే ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా అక్కడ నుంచే వచ్చినట్టున్నారు. మన Prices ఎలా ఉన్నాయి? ప్రైజెస్ ఓకే అండి. మరి ఇంకా దానికన్నా పెంచితే ఎక్కువ అనిపిస్తుంది, దానికన్నా తక్కువ ఇలేరు. సో యావరేజ్గా ఉన్నాయి, పర్వాలే. థ్యాంక్ యూ. పేరు? రాజేష్. ఓకే. ఎక్కడ నుంచి వచ్చారు? నేను ఇక్కడే స్టే చేస్తున్నాను, వసంత నగర్. ఇక్కడేనా? ఫస్ట్ టైం ఇక్కడ ఫస్ట్ టైం రావడం. సో అంటే ఇక్కడికి రావాలని ఎంత అనిపించింది? అంత పెద్ద హోర్డింగ్స్ పెట్టారు, ఇక్కడే నియర్ బై ఉంటున్నా కాబట్టి, కొత్త హోటల్ కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని వచ్చా. ఫస్ట్ టైం వచ్చారు కదా? అవును, ఫస్ట్ టైమే వచ్చాము. అంటే నాకు తెలియదు ఇది రీసెంట్గా పెట్టినట్టుగా అనుకుంటా, 3 months అయిందేమో. అది ఓకే. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ అయితే బాగుంది కానీ సాల్ట్ ఎక్కువ ఉంది. సాల్ట్ ఎక్కువ. అన్ని నాన్ వెజ్ చికెన్ కర్రీస్లో సాల్ట్ ఉంది, కానీ రైస్ ఐటమ్స్ అయితే చాలా బాగుంది. ఓకే. అంటే బిర్యానీ కాకుండా ఇట్లా 3 types ఆఫ్ రైస్ ఇవ్వడం బాగుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏం చెప్పారు? ఇక్కడికి వచ్చే వాళ్ళకన్నా ఫస్ట్ ఈ ఫీడ్బ్యాక్ హోటల్ మేనేజర్ వింటే, నాన్ వెజ్ కర్రీస్లో ఏంటంటే డబుల్ సాల్ట్ ఉంది, ఓకే. అది కొంచెం తగ్గిస్తే ఏంటంటే సెకండ్ టైం నేను రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాను కదా. ఎందుకంటే కస్టమర్స్ రెగ్యులర్ కస్టమర్స్ అవ్వాలి తప్పించి ఏదో 1 time వస్తే వాళ్ళకి బిజినెస్ రన్ అవ్వదు కదా. సో కొంచెం ఇప్పుడు నేను ప్రాన్స్ తిన్నాను, చాలా ప్రాన్స్ మేబీ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల సంథింగ్ అలాగా అదేంటి ఫ్రీజ్ చేయడం కోసం అలా చేసి ఉండొచ్చేమో. బట్ రైస్ ఐటమ్స్ అయితే బాగున్నాయి. ఫ్రై కర్రీ కూడా బాగుంది. ఫ్రై కర్రీ కూడా గోంగూర, కరివేపాకు చికెన్, చిట్టి ప్రాన్స్, ఒక ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఇది గోంగూర చికెన్, నెత్తళ్ళు. అది మొత్తం 7 items డిఫరెంట్ గా తీసుకున్నాము, చేసుకున్నాము. బయటకు వచ్చినప్పుడు ఇలాగే ఉండాలి. సాల్ట్ ఎక్కువ అయిందండి. కొన్నిట్లో సాల్ట్ ఎక్కువ ఉంది, కొన్నిట్లో కొన్ని ఐటమ్స్ లో అలా ఉంది, కొన్ని అయితే చాలా బాగున్నాయి. బట్ వీ కెన్ ట్రై చేయొచ్చు, విజిట్ అయ్యి ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్. ఎందుకంటే అక్కడ చాలా చూసారు కదా, ఏం వేసుకోవాలో కూడా తెలియదు కదా. ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చేస్తే అంతా పెట్టేసినట్టు అయిపోతుంది. అంటే చూస్ చేసుకోవడం కూడా చాలా కష్టం, అన్ని ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. సో నీకు వచ్చింది అయితే 499, నాకు వచ్చిందేమో 399. ఇది 499 కి అంటే 5 కర్రీస్, 399 కి 3 కర్రీస్ అలా. సో టేస్ట్ చేద్దాం. మన ఆర్డర్ అయితే వచ్చేసింది ఫైనల్ గా. మనమే సెల్ఫ్ సర్వీస్ వెళ్ళి తీసుకోవాలి. మనకేంటంటే మెయిన్ హరిటాక్ వేసి మంచిగా ఒక ప్లేట్లో అయితే మంచిగా సర్వ్ చేస్తారు. సో నేనైతే వచ్చేసి క్రాబ్స్, అలాగే మటన్, అలాగే మన నాటుకోడి చికెన్ ఉన్న ఒక ఫ్రై మన చికెన్ ఫ్రై పీస్ అయితే తీసుకున్నాను. నేనైతే ఫిష్, ప్రాన్స్, చికెన్, గోంగూర చికెన్, ఇంకా అందులోనే ఇంకో చికెన్ తీసుకున్నాను. ఇంకా 3 varieties ఫుడ్ కూడా ఇచ్చారు, రైస్ కూడా ఇచ్చారు. సో టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. టేస్ట్ అయితే అసలు అదిరిపోయింది. టేస్ట్ గురించి చెప్పనక్కర్లేదు, సూపర్ అండ్ సూపర్. సో కిరాక్, కేక ఇలాంటి పదాలు దేనికైతే యూజ్ అవుతాయి తీసుకోవచ్చు, అవి దేనికే యూజ్ అవుతాయి.
3 టైప్స్ ఆఫ్ రైస్ అయితే ఇచ్చారు. సో ఒకటి గోంగూర రైస్, ఇంకొకటి బగారా వచ్చేసి రైస్, బగారా రైస్, ఇంకొకటి white rice. వైట్ రైస్. సో ఇలా మనకి రైస్ అయితే అన్లిమిటెడ్ ఉంటుంది. కర్రీస్ అయితే 90% అయిపోవు, మనకి 95% అయిపోవు. ఇన్కేస్ అయిపోయినా కానీ మళ్ళీ మనకు ఎక్స్ట్రా సాంబార్ ఉంటుంది, పప్పు ఉంటుంది, అండ్ మనకి కట్ రైస్, ఇలా మనకి కట్ కూడా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్ ఆన్ స్పాట్ ఉంటాయి. సో ఫిష్ చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో, రెడ్గా నోరు ఊరుతుంది. సో ప్రాన్స్ ట్రై చేసిన ఫస్ట్ అయితే, ఎట్లుంది? చాలా బాగుంది ప్రాన్స్ అయితే. అండ్ నాకైతే మటన్ అయితే మస్తు నచ్చింది. నీకు మటన్ వచ్చింది? మటన్ కాదు, లివర్. అది మటన్ లివర్, మటన్ లివర్. యా చాలా బాగుంది. అలాగే మనకి నాటుకోడి చికెన్ కూడా అదిరిపోయింది అసలు. అంటుంటావు కదా ఎప్పుడు బిర్యానీ 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 అని. సో బిర్యానీ కాకుండా డిఫరెంట్గా మన తెలంగాణ స్టైల్లా అసలు చుక్క ముక్క లేనిది దిగ అంటారు కదా, కానీ చుక్క లేదు, ముక్క అయితే ఈ ముక్కతో సరిపెట్టుకోవాలి, అలా ఆ విధంగా అవుతుంది. అసలు ఎక్సలెంట్ ఉంది. సో చుక్క కావాలంటే ఇప్పటి మనం అయితే మనం వాటర్ కాదు కూల్ డ్రింక్స్ అయితే ఆర్డర్ చేస్తాం. మనకేంటంటే ఇక్కడ కూల్ డ్రింక్స్తో పాటు ఇంకా మనకి ఐస్ క్రీమ్స్ ఇలాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి. కొంచెం లెమన్ యాడ్ చేస్తే బాగుంటుంది, పుల్ల పుల్లగా, అందుకే యాడ్ చేస్తాం. ఇంకా చికెన్ ఫ్రైడ్ అట, చికెన్ ఫ్రైడ్ చికెన్. హోటల్ అంటే ఇక్కడ మనకి నార్మల్ ఇక్కడ ఉన్న స్పేస్ కానీ ఇక్కడ ఉన్న సైలెన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ మనకు కొంచెం సౌండ్ సిస్టమ్ కూడా యాడ్ చేస్తారు. ఇంకా కొంచెంసేపు అయితే మనకి ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ కానీ ఇట్లాంటివి కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ వీళ్ళైతే కొంచెం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మనతోనైతే. సో నిమ్మకాయ వింటున్నాం కదా, ఇందులో ఉల్లిగడ్డలు ఎక్కువ తింటున్నారు. సో నీకు ఎలా అనిపిస్తుంది? బిర్యానీ కన్నా ఇది ఓకేనా? చాలా బాగుంది. సో నాకైతే బిర్యానీ అంటే నార్మల్గా మనకి ఎప్పుడు ఆకలి వేసినా రోడ్డు మీద బయటికి వెళ్ళినా కూడా ఏమనుకుంటామంటే అరే బయట బిర్యానీ తిందాంలే అది ఒకటే ఉంటుంది మనకు ఆప్షన్, వేరే ఆప్షన్ ఉండదు. సో నాకైతే మా ఇంట్లో తిన్నట్టే ఉంది ఫీలింగ్, అయితే చాలా బాగుంది. ఇట్లా సపరేట్ గా రైస్ లో ఇవ్వడము, అందులో కర్రీస్ ఇవ్వడం చాలా బాగుంది. ఇప్పుడు బిర్యానీ తినే కన్నా ఇలా కర్రీస్ తో కలుపుకొని తినడం చాలా బెస్ట్. అది మనకు నచ్చిన కర్రీస్, ఇక్కడ ఎన్నో వెరైటీ కర్రీస్ అయితే ఉంటాయి. సో అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్, అలా అలా ఇలా మటన్కి ఒక ప్రైస్, చికెన్కి ఒక ప్రైస్ అని ఏమి ఉండదు. సో అన్నిటికీ సేమ్ ప్రైస్ కాబట్టి మన ఇష్టం, మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ బిర్యానీ అంటే చాలా వేరే చాయిస్ ఉండదు, ఒక బిర్యానీ తింటాం. సో ఇలాంటి రైస్ 4 కర్రీస్ అయినా మనకు నచ్చిన కర్రీస్ చేసుకుని. సో మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే సీ ఫుడ్ బాగా చాలా ఫేమస్. ఇప్పుడు ప్రాన్స్ కానీ ఇక్కడ ఫిష్ కానీ ఇలాంటివి చాలా ఫేమస్. అలానే మనకు తెలంగాణ స్టైల్లో కూడా నాటుకోడి, మటన్ లివర్, మటన్ బోటి ఇవి చాలా ఫేమస్. అండ్ ఎగ్ కూడా ఉంటుంది, ఇంకా బాయిల్డ్ ఎగ్ ఉంటుంది, నార్మల్ ఫ్రైడ్ ఎగ్ ఉంటుంది, ఇంకా అవుతున్నాయి. మనం కొంచెం చాలా ఎర్లీగా వచ్చాం కాబట్టి ఇంకా పబ్లిక్ కూడా ఇప్పుడు ఈ వీడియో అయిపోయి చాలా మంది వస్తూ ఉంటారు. సో ఓవరాల్గా మనం చూసే వాళ్ళకి ఏం చెప్తావు, టేస్ట్ ఎలా ఉంది అని అంటే? బిర్యానీ అంటే కామన్, ఎప్పుడైనా తినొచ్చు. మనం ఫోన్లో స్విగ్గీ చూసినా, జొమాటో చూసినా ఎక్కువ మనము బిర్యానీకే ఇంపార్టెన్స్ ఇస్తాం. సో అలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. భీమవరం భోజనాలకు వస్తే ఇలా 3 రైసెస్ ఇస్తారు, మనకి ఇష్టమైన కర్రీస్, చాలా కర్రీస్ ఉన్నాయి, వెరైటీస్, నాన్ వెజ్. సో మనకు నచ్చిన కర్రీ కూడా వేసుకోవచ్చు. సో తప్పకుండా విజిట్ అవ్వండి, ట్రై అయితే చేయండి. ట్రై చేస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాం. సో ఇది ఇంతకు ఎక్కడో లేదండి, కేపీఎస్పీలో ఉంది. మీ కేపీఎస్పీలో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా సరే సో తప్పకుండా విజిట్ కానీ. ఈ వీడియో చూసిన వారు మీ కేపీఎస్పీ సర్కిల్లో, కూకట్పల్లి సర్కిల్ ఎవరైనా ఉన్నా కానీ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ న్యూ భీమవరం భోజనాలు అని ఉంటుంది, కేపీఎస్పీ 9th phase లో అయితే ఉంటుంది. తప్పకుండా విజిట్ కానీ, ఇట్లాంటి టేస్ట్ చేయండి. బాగుంటేనే బయట చెప్పండి, లేదంటే వీళ్ళకి చెప్పండి, మాకు కాదు వీళ్ళకి చెప్పండి. సో మాకైతే చాలా నచ్చింది టేస్ట్ అయితే. సో మీకు ఇష్టం వచ్చిన కర్రీ అయితే తీసుకోవచ్చు. సో మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి డిఫరెంట్ కర్రీస్ తీసుకోండి. నేను ఒక కర్రీ తీసుకుంటే తను ఒక కర్రీ తీసుకోవచ్చు. సో షేరింగ్ కూడా చేసుకోవచ్చు. సో అలా బాగుంటుంది. మీరు కూడా నార్మల్గా గ్యాంగ్తో వస్తే
మీరు కూడా ఇక్కడ డిఫరెంట్గా ప్రతి ఒక్కరు వెరైటీ కర్రీస్ చేసుకొని షేర్ చేసుకొని తినండి. టేస్ట్ అయితే అదర్స్. సో తప్పకుండా విజిట్ కానీ. భీమారాం భోజనాలు ఇక మేనేజర్ అయితే మనతో పాటు ఉన్నారు. సో హాయ్ అన్న. హాయ్ అన్న. సో నార్మల్గా ఇప్పుడు చాలా మంది భీమవరం భోజనాలకి చాలా ప్రిఫర్ చేస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. అసలు ఏంటి స్పెషాలిటీ, దీని ప్రత్యేకత ఏంటి? భీమవరం భోజనాలు అంటే మేము ఎంట్రన్స్ లో చూసాం, మంచి నాటుకోడి కోళ్ళతోని అలా ఎంట్రన్స్ అవుతుంది. అసలు ఏంటి ఈ భీమవరం భోజనాలు అనేది మనకు కాంబోస్ ఉంటాయి, 20 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, సీ ఫుడ్స్ ఉంటాయి, మళ్ళీ కాంబోస్ ఉంటాయి మన దగ్గర. సీ ఫుడ్స్ అనేది ఫేమస్ ఇక్కడ. ఓకే. సో ఇది వచ్చేసి 9th ఫేజ్ కుకట్పల్లి 9th ఫేజ్లో ఉన్నది. సో నార్మల్గా ఎక్కువ మంది ఇక్కడ సీ ఫుడే ప్రిఫర్ చేస్తూ ఉంటున్నారు కదా, అంటే సీ ఫుడ్ ఎక్కడి నుంచి నార్మల్గా మీరు ఎక్కడి నుంచి చేస్తూ ఉంటారు? మన అంటే హైదరాబాద్లో ఫిష్ మార్కెట్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచే మనం సప్లై అనేది మనకు వస్తుంది. ఎవ్రీ మార్నింగ్ వస్తుంది ఫ్రెష్. సో నార్మల్గా చాలా మంది ఫిష్ ఫుడ్ అంటే సీ ఫుడ్ అంటే కొంచెం వెనక ముందు అవుతూ ఉంటారు, అంటే ఎక్కడి నుంచి చేస్తారా ఏంటి, ఫ్రెష్ ఉంటుందా లేదా? మనకు ఫ్రెష్ ఉంటాయి. మార్నింగే మనకు ఫ్రెష్గా కట్ చేసి మనకు వస్తాయి, సప్లై అవుతాయి. 100% ఫ్రెష్ ఉంటాయి. అండ్ ఇంకేమైనా ఆఫర్స్ ఉన్నాయా అన్న మీ దగ్గర? మన దగ్గర కాంబోస్ ఉంటాయి అన్న. ఎట్లుంటాయి అవి? 299కి 3 టైప్స్ ఆఫ్ రైస్, 3 టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉంటాయి. 620కి ఏంటంటే 7 టైప్స్ ఆఫ్ కర్రీస్, 3 టైప్స్ ఆఫ్ రైస్ వచ్చి ఇద్దరికి ఉంటాయి. అవి 3 టైప్స్ ఆఫ్ కర్రీస్ ఒక ప్లేట్లో, 4 టైప్స్ ఆఫ్ కర్రీస్ ఒక ప్లేట్లో వస్తాయి. ఓకే. సో నార్మల్ ఇప్పుడు 299 ఉంది, 399 ఉంది, 490 అట్లా దాని ప్రత్యేకత ఏంటి? 399 అంటే మనకు 5 టైప్స్ ఆఫ్ కర్రీస్ వస్తాయి, 3 టైప్స్ ఆఫ్ రైస్ వస్తుంది. 499 అంటే 7 టైప్స్ ఆఫ్ కర్రీస్, 3 టైప్స్ ఆఫ్ రైస్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు అన్లిమిటెడ్ రైస్ కూడా అని అంటున్నారు, అలాగే ఎన్నో రకాల రైస్ అంటే 3 రకాల రైస్, చిట్టి ముత్యాల రైస్ ఉంది, పులావ్ రైస్ ఉంది, వైట్ రైస్ ఉంది. ఓకే. సో ఇవి కూడా బాగా ఫేమస్ అన్నమాట. అవునన్న. సో రెగ్యులర్ గా డైలీ ఎంత మంది వస్తూ ఉంటారు? చాలా మంది వస్తారు అన్న, చాలా మంది వస్తుంది. సో ఇప్పుడు మేము కొంచెం ఎర్లీ వచ్చాము కాబట్టి ఎక్కువ మంది లేరు, కానీ ఇంకొంచెం సేవ్ ఇంకా ఆఫ్టర్ ఇంకా కాలేదు, చాలా ఇప్పుడు వస్తుంటది. సో ఇక్కడ ఆఫీస్ కూడా నియర్ బై చాలా అవునా. ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవునా. చాలా మంది వస్తుంటారు. ఇంత ముందు ఇది వేరే దగ్గర ఉండేనా? అవునన్న, ఇప్పుడు షిఫ్ట్ చేసింది. ఓకే. ఇది ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడ? ఇది కుకట్పల్లి 9th ఫేజ్లో. ఓకే. KBS ఎగ్జాక్ట్ పరంపర beside. ఓకే. బిసైడ్ లోనే ఉంది. సో నార్మల్ డైలీ అయితే చాలా అంటే ఇప్పుడు కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉందన్న? చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఇంతకుముందు అక్కడైతే చాలా మంది పబ్లిక్ ఉండేవారు, అవును, సో ఇక్కడ ఇప్పుడు పబ్లిక్ కానీ వాళ్ళ రియాక్షన్ కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే అంత భోజనం అయితే చేసాం కదా. సో జున్ను చాలా ఫేమస్ ఇక్కడ. సో జున్ను ట్రై చేస్తున్నా ఇప్పుడు. సూపర్ ఉంది జున్ను. మీరు భోజనం చేసిన తర్వాత జున్ను అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా భీమవరం భోజనాలు. ఇది వచ్చేసి అయితే మన KPHP 9th ఫేజ్లో ఉంది. అయితే ఇంతకుముందు వేరే దగ్గర ఉండే, కానీ ఇప్పుడు కొత్త అయితే KPHP 9th ఫేజ్లో ఉంది. వీళ్ళ దగ్గర అయితే మెయిన్ స్పెషల్ అయితే సీ ఫుడ్ అయితే అద్దరిపోయింది. సో తిన్నాము మంచిగా, టైట్ ఫుల్ టైట్ అయితే అయిపోయింది, మస్తు ఉంది. అండ్ క్వాలిటీ చాలా బాగుంది, టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఊకే బిర్యానీ ఇలా తినడం కన్నా చాలా డిఫరెంట్ గా ఫుడ్ కానీ 3 టైప్స్ ఉన్నాయి, చికెన్ కానీ ఏదైనా కూడా డిఫరెంట్ ఉన్నాయి. సో మీరు కూడా వచ్చి తప్పకుండా విజిట్ అవ్వండి. సో ఇలాంటి అంటే నాట్ ఓన్లీ వెరైటీ కర్రీస్, సో వీళ్ళ దగ్గర ఇంకా వెరైటీ రైస్ కూడా ఉంది. నార్మల్గా మనకి బగారా రైస్ అని, ఇంకా గోంగూర రైస్ అని, వైట్ రైస్ అని, ఇలా చాలా రకాల రైసెస్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర ఇంకెన్నో వెరైటీ అంటే మనకి ప్రాన్స్ అని, సీ ఫుడ్ అని, అంటే ప్రతి ఒక్కటి ఫిష్. సో ఈ ఫిష్ లో కూడా మామిడికాయ పులుసు ఫిష్ ఇట్లాంటిది ప్రతి ఒక్కటి. అండ్ ఫ్రై వీళ్ళ దగ్గర మెయిన్ వచ్చేసి బోటీ అని, అండ్ చికెన్ ఫ్రై, చికెన్ లివర్ ఫ్రై, మటన్ లివర్ ఫ్రై, ఇలా ప్రతి ఒక్క ఐటమ్ ఉన్నది. అండ్ ఎగ్ అని, సో ఇలాంటివి చాలా వరకు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడికి ఎంతో మంది విజిట్ అవుతూ ఉంటారు. నార్మల్గా ఇప్పుడు ఆయన ఇంకో వీళ్ళ దగ్గర మెయిన్ ఒక కొటేషన్ అయితే ఉంది, మనకు ఆల్రెడీ ఎంట్రన్స్ లోనే చూసేసాము, బ్రహ్మానంద అదేని, బాగుంటే బయట చెప్పండి, లేదంటే మాకు చెప్పండి అని ఒకటి అయితే ఉంది. సో బాగుంటే మొహమాటం లేకుండా అయితే చెప్పవచ్చు వీళ్ళకి. మేమైతే చెప్తున్నాము, సో మేమైతే బయటకు చెప్తున్నాము, బాగుందని అయితే చెప్తున్నాము. సో మీరు కూడా తప్పకుండా విజిట్ కానీ. KPHP సర్కిల్లో ఎవరైతే ఉన్నారో వారు కూడా మీరు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇది చాలా అంటే మీరు రీసెంట్గా ఈ KPHP 9th ఫేజ్లో పెట్టారు కాబట్టి, సో మీరు మాత్రం ఈ రెస్టారెంట్ ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నీకు ఎలా అనిపించింది ఇంతకు టేస్ట్ అయితే? అదిరిపోయినా చెప్పాలి. ఓకే బిర్యానీ అని కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తాం, చాలా బాగుంది. సో నాకు కూడా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ ఎప్పుడు బిర్యానీ తిని నార్మల్గా ఇంకా మండి తిని అన్ని తిన్న తర్వాత
జున్ను ఉంది అదిరిపోయింది అనమాట జున్ను అయితే. జున్ను అయితే చాలా బాగుంది. ఇలా ఇంకా వీళ్ళ దగ్గర ఇంకెన్నో వెరైటీస్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాండి 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం. కెమెరామెన్ శ్రీరామ్ తో ప్రశాంత్. రచన.